హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి పేపర్లు అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద భయాందోళనలు అయితే కనుక ప్రారంభమయ్యాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వ వెర్షన్ ఏమో మేము డిఎస్సి పరీక్షలు ఇక్కడ వైసీపీ గవర్నమెంటు వైసీపీ వాళ్ళు 24 కేసులు పెట్టించారు. ఎన్ని కేసులు పెట్టించినా ఎంత చేసినా మేము ఎగ్జామ్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మేము పరీక్షలు నిర్వహిస్తున్నాము అన్నారు. ప్రభుత్వం కొన్నటువంటి వెర్షన్ ఉంది. కానీ ఇక్కడ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులైతే కనుక చాలా తీవ్రమైనటువంటి భయాందోళన ప్రారంభమై, అది కూడా ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ పరీక్షల యొక్క ఆ జీవో అంటే నోటిఫికేషన్లో ఏవైతే చెప్పారో వాటికి అనుగుణంగా కాకుండా వాటికి ఎగ్నెస్ట్గా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి ప్రభుత్వము విద్యాశాఖ ఏమని అభ్యర్థులకు కానీ మరి చెబుతాదో తెలియదు. ఏంటి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనేమో బైలింగ్వల్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ పీజీటీ టీజీటీ వీటికి ఖచ్చితంగాను ఆంగ్లం, మనకి పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్తో పాటుగానే చాలామంది ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా వాపోతూ ఉన్నటువంటి పరిస్థితి అదేనా. తెలుగు మీడియంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాపోతున్నారు. రేపు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది అక్కడ కూడా మేము క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అయితేనే ఈ పేపర్ వ్యాలిడేషన్ ఉంటుంది. చాలామందికి ఇక్కడ గ్రూప్ 1, 2 సివిల్స్ మీకు తెలుసో ఉంటుందో మరి నాకు తెలియదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. గ్రూప్ 1లో అనుకోండి 2 క్వాలిఫైయింగ్ పేపర్లు ఉంటాయి. ఎగ్జామ్స్ అన్నీ రాస్తారు మెయిన్స్. క్వాలిఫైయింగ్ పేపర్లో క్వాలిఫై అయితేనే అవి వ్యాలిడేషన్ ఉంటాయి. అలాగే ఇక్కడ పీజీటీ టీజీటీ ఆంగ్లంతో పాటుగానే ఖచ్చితంగా ఏం చేయాలి, వారు భాష ఉన్నటువంటి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వారికి ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఖచ్చితంగాను తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, ఒరియా అయితే ఒరియా. బైలింగ్వల్ అన్నారా లేదో ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఈరోజు నా టీంలో ఉన్నటువంటి వాళ్ళు నేను పేర్లు అంటే చెప్పను కానీ చాలా అద్భుతంగా పీజీటీ మార్నింగ్ అయితే కనుక రాశారండి సోషల్. ఇంచుమించుగా 70+ వస్తున్నాయి. 70+. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఇచ్చింది, సార్ మీరు గ్రూపులు ఏదైతే ప్రాక్టీస్ పెట్టారో యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ మిస్ అవ్వకుండా వచ్చింది సార్ అని నేను చెప్తున్నానండి. ఇటు మీకు రాసినటువంటి విధానాన్ని చెబుతున్నా, అదే అక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి విధానాన్ని గురించి చెప్తున్నా. ప్రతి విషయాన్ని గురించి మీకు పూర్తి స్థాయిగా అందిస్తున్నా. అందరూ ఆలోచన చేయండి. ఇక ఈ ఎస్డిటి వాళ్ళు ఉన్నారు కదా, నిన్న జరిగినటువంటి పేపర్కి చాలామందికి ఎలా ఉందంటే అది కూడా పూర్తి స్థాయిగా సబ్జెక్ట్ అయిన వాళ్ళు. కొన్ని రోజులు టైం వచ్చింది ఇప్పటి వరకు వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఇంకా టైం ఉన్నటువంటి వాళ్ళు. చేసే మిస్టేక్ దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే గనక మళ్ళీ రకరకాల కొత్త ప్రయోగాలు లాంటివి మీరు చేయకండి. మీ దగ్గర ఏదైనా గనక ఉంటే మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్లో అవే చెయ్యండి దయచేసి. అది మీ మంచి కోసం చెప్తున్నా. ఇక 2, ఎస్జిటి అభ్యర్థులు దయచేసి ఇక్కడ ఎగ్జామినర్ నాకు తెలిసినంత వరకు కూడా మీకు రోజుకు జరుగుతున్నటువంటి ఈ 2 సెషన్స్లోనూ చాలా హార్డ్గా ఇంకా ఇవ్వబోతున్నారండి. చాలా హార్డ్గా ఉంటాయి. మొదటి రోజే చుక్కలు చూపించారు కదా సార్ అంటే, మొదటి రోజు చుక్కలు చూపించి రెండో రోజు చుక్కలు అందరికి ఈజీగా ఉంటుంది. మొదటి రోజు వాళ్ళకి అన్యాయం జరిగిందనుకో, రెండో రోజు వాళ్ళకి ఈజీగా వస్తే మరి ఇక్కడ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి? 2018 చూడండి.
ఏ సెషన్లో వారికి ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకే జాబ్ వచ్చింది 2018లో. సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరిగే పరిస్థితి కూడా అయితే మా పరిస్థితి ఏంటి సార్ అంటే నేను చెబుతున్నానండి. కాబట్టి మీ వంతు వాళ్ళేమో నార్మలైజేషన్ అంటున్నారు, అవి అంటున్నారు. సో నార్మలైజేషన్లో రేపు నాకు మొదటి రోజు పేపర్ జరిగింది, ఎస్డిటి పేపరు. మొదటి రోజు నార్మలైజేషన్లో నాకు తక్కువ మార్కులు వచ్చినాయి. కానీ రెండో రోజు నార్మలైజేషన్ చేసినప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్లో నార్మలైజేషన్లో స్కోర్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మొదటి రోజు వాళ్ళకి ఎంత బాధపడతారు మీరు ఆలోచించండి. నువ్వు ఫ్రెండ్ ఇద్దరు రూమ్లో తీసుకుని చదువుతున్న వాళ్ళే, ఓకే. సో నువ్వు నీ ఫ్రెండ్ హౌస్ వైఫ్లా, మీరిద్దరు చదువుకునేటువంటి వాళ్ళే. సో ఇద్దరు కోచింగ్లకి వెళ్ళిన వాళ్ళే, ఇద్దరు రూమ్లో ఉన్న వాళ్ళే, ఇద్దరు ఒకే రోజు ఎగ్జామ్ జరిగింది, ఒకరికి మార్నింగ్ ఒకరికి ఆఫ్టర్నూను. సో తీరా చూస్తే కనుక ఇద్దరికి కూడా ఈక్వల్ మార్క్స్ టెట్లో కూడా ఉన్నాయి అనుకోండి. అదే అనుకోండి, ఇద్దరు జెండర్స్ ఏంటి ఫిమేల్ క్యాండిడేట్లే, కొన్ని ఇద్దరు మేల్ క్యాండిడేట్లే. తీరా చూస్తే ఇద్దరికి సమానంగా అన్నీ ఉన్నాయి, రిజర్వేషన్లు ఒకటే, రెండు అన్నీ ఒకటే అన్నా. మార్నింగ్ ఒకరికి ఆఫ్టర్నూన్ ఒకరికి జరిగినప్పుడు మార్నింగ్ వారికి ఏంటి పేపర్ చాలా ఈజీ వచ్చింది, నార్మలైజేషన్లో కూడా మంచి మార్కులు కలిసినాయి. ఆఫ్టర్నూన్ వెళ్ళినటువంటి వ్యక్తికి పేపర్ హార్డ్ అయిపోయింది, నార్మలైజేషన్లో స్కోర్ తక్కువ వచ్చింది. ఇద్దరికి డిఫరెన్స్ చూస్తే మినిమం 7 to 8 to 10 మార్క్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇక్కడ ఇద్దరు ఇలాగా ఈ రకమైనటువంటి ఎస్డిటి అభ్యర్థులు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ చాలామంది అయితే కనుక ఉన్నారండి. సో ఇప్పుడు వీళ్ళందరిలో ఈ నార్మలైజేషన్ అనేది ఒకటి భయాందోళన ఉంది. మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా అయితే కనుక ఉండిపోయింది. అదేందా. సో గతంలో మీకు 2024లో ఉన్నటువంటి సరే టెట్ కాబట్టి 150 మార్కులు కదండి, అది చెప్తా. 150 మార్కులకి దాదాపుగా 14, 15, 16 ఇంచుమించుగా 17 మార్కులు కూడా కలిసినాయి, అది 150 మార్కులకి. మరి ఇక్కడ 80 మార్కులకే కాబట్టి ఎన్ని కలవచ్చు అంటే ఎక్కువగా అంటే మీరు ఆలోచించుకోండి, తప్పేం కాదు కదా. సుమారుగా ఒక 7-8 మార్కులు కలిసిన అర మార్కు పావు మార్కులోనే నీ లైఫ్ మారిపోతుంది. అదేందా. సో అర మార్కు పావు మార్కులో నీ లైఫ్ మారిపోతుంది. మరి ఏం చేద్దాం సార్, పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం మీరు నన్ను అడిగితే నేనేం చెప్తా అనా కాదా, అది ఆలోచించండి. సో నార్మలైజేషన్ అనేది ఇక్కడ ఈ ఎవరైతే ఇంకా మిగిలినటువంటి అభ్యర్థులు ఎస్డిటి అభ్యర్థులు ఉన్నారో వారికైతే కనుక ఇక గుబులు ప్రారంభమైపోయిందండి చాలామంది. కానీ మీరు దయచేసి మీ యొక్క టెన్షన్ అన్ని తీసేయండి, దయించి మీరు టెన్షన్ తీసేయండి కొంచెం. సో ఎక్కువ టైం అంటే సాధారణంగా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు 10 పుస్తకాలు చదవడం కంటే కూడా ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం బెటర్. అది సో మీ దగ్గర గ్రాండ్ టెస్ట్లు ఏదైనా ఉంటే దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో కొంతమంది నాకు తెలిసి తీసుకుని పడి నేను ముందు నుంచి నా బ్యాచ్ వాళ్ళందరికీ నేను చెప్పాను చక్కగా, అయ్యా నేను లాస్ట్కి వచ్చేప్పటికి 1 వీక్లో పెట్టట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంచుమించుగా 30 గ్రాండ్ టెస్టులు పెట్టాను, టాపిక్ వైజ్ టెస్టులు పెట్టాను, సో 2 క్లాస్ వైజ్గా టెస్టులు పెట్టాను. ఇవన్నీ ఎందుకు పెట్టాను తెలుసా, రేపు మీరు టాప్ లెవెల్లో మీరు ఉండాలని. సో ఏది ఏమైనా ఎక్కడ ఎవరిని కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆపకండి. సో ఏం జరిగినా కానీ మీ సబ్జెక్ట్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అదే చెప్పాను. సో ఈరోజు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్కోర్లు అయితే కనుక చేయగలిగారు, ప్రతి ఒక్కరూ మంచి స్కోర్లు చేయగలిగారు. సో ఎప్పుడు మీకు మంచి స్కోర్ చెయ్యాలి అని, సో మీకు ఉద్యోగాలు రావాలని ఈ రత్నం సార్ ఎప్పుడు అనుకుంటూ ఉన్నాడు. సో ఆలోచన చెయ్యండి మిత్రులారా, ఓకేనండి. అలాగే మనం కొత్తగాను మరొక కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాను, కొత్త బ్యాచ్ చాలా ఎక్సలెంట్గా. సో టెట్కి డిఎస్సికి లాంగ్ టర్మ్ అని వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. సో మీలో ఎవరికైనా వాట్సాప్ బ్యాచ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ కావాలి అనుకుంటే కనుక సో మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ నంబర్ వెళ్తుంది, మెసేజ్ పెట్టండి, ఫోన్ కాల్స్ కాదండి, ఓకేనా.